అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, ట్రినిటీ హాస్పిటల్స్, కాకినాడ అండి. ఇవాళ మనం డయాబెటీస్ డే, వరల్డ్ డయాబెటీస్ డే నవంబర్ 14న మనం జరుపుతామండి. ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఇవాళ డయాబెటీస్ అంటే మధుమేహం ఎలా వస్తుంది, మధుమేహంకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఎలా దాన్ని కనిపెట్టాలి, దాన్ని ఎలా నివారించవచ్చని దానికోసం ఇవాళ మనం మాట్లాడదామండి. ముందుగా మధుమేహం అంటే షుగర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది మన బాడీలోకి అని తెలుసుకుందామండి. డయాబెటీస్ మన బాడీలో మనం ఏది తీసుకున్నా, ఏ ఆహారం తీసుకున్నా అది మనకి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ అని ఈ 3 పదార్థాల కిందే మన బాడీ దాన్ని తీసుకుంటుందండి. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా బయట నుండి అది బాడీకి తెలియదు, ఇది పర్టికులర్గా ఈ పదార్థం ఇదని తెలియదు. కేవలం అది దాన్ని కార్బోహైడ్రేట్ కింద, ప్రోటీన్స్ కింద, ఫ్యాట్ కింద అది విడదీస్తుంది. అందులో ముఖ్యంగా ఈ షుగర్ పేషెంట్స్కి అంటే ఈ మధుమేహం షుగర్ పేషెంట్స్కి షుగర్ రావడానికి గల మెయిన్ పదార్థం అంటే కార్బోహైడ్రేట్. ఆ కార్బోహైడ్రేట్ మనం ఎందులో ఏ ఫుడ్ తీసుకున్నా కార్బోహైడ్రేట్ మన బాడీలోకి కొద్ది ప్రపోర్షన్ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్సెస్ తీసుకుంటున్నామో అంటే అధికంగా కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నామో అది షుగర్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ షుగర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ షుగర్ బ్లడ్లో చేరుకుని అది మనకి డయాబెటీస్ కింద రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి ఉంటుందండి, దాన్ని క్లోమం గ్రంథి అని అంటారు. ఆ గ్రంథి యొక్క మెయిన్ పనితీరు ఆర్ ఫంక్షన్, దాని పని ఏమిటంటే ఏదైనా మనం ఆహారం తీసుకున్నట్లయితే అది కార్బోహైడ్రేట్ని అది దాంట్లో బీటా సెల్స్ అనే పర్టికులర్ రిసెప్టర్స్ ఉంటాయండి. ఆ రిసెప్టర్స్ ఈ గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్ బ్రేక్ అయిన తర్వాత వచ్చే ప్రొడక్ట్ గ్లూకోజ్ని అది తీసుకుని అందులోంచి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది ఎనబాలిక్ హార్మోన్ అండి, ఆ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ పనితీరు ఏంటంటే అది గ్లూకోజ్కి అటాచ్ అయ్యి మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించి అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుద్ది. సో దట్ మన ఆ ఎనర్జీ వల్ల మన బాడీ బాగుంటుంది, మన ఎదుగుదలకు సంబంధించి కానీ అన్ని విధాలా మనకి ఇన్సులిన్ హార్మోన్ అనేది గ్లూకోజ్ అటాచ్ చేయడం వల్ల బ్లడ్లో షుగర్స్ ఎప్పుడు కంట్రోల్గా ఉంటాయి. కానీ మన ఈ షుగర్ పేషెంట్స్లో అంటే డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం వల్ల అది మన జెనెటిక్ కారణాల వల్ల అవ్వచ్చు, కొన్ని ఇన్ఫెక్షన్స్ కారణాల వల్ల అవ్వచ్చు, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారండి. అంటే ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ ఉంది కానీ దాని యొక్క దాని పనితీరు లేదు అన్న విషయంలో ఏమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతుందండి. అందువల్ల మనకి బాడీ షుగర్స్ అనేది ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. బేసిక్గా మనకి షుగర్ ఎందువల్ల ఇంతలాగా ఎక్కువ అవుతుందన్న దానికి మనం చూసుకున్నట్లయితే పూర్వం ఇది ఒక 50 to 100 years బ్యాక్ వెళ్తే మనకి ఏదన్నా ఒక ఆహారం కావాలనుకోండి మన బాడీ ఏం చేసేదంటే ఆహారం కోసం మనకి ఏది కావాల్సి వచ్చినా ఒక చికెన్, మటన్ ఏదైనా కావాల్సి వచ్చినా మనం దానికోసం వేటాడి దాన్ని మనం పర్టికులర్గా ఆ వేటాడడానికి మనం పరిగెట్టడం వల్ల మన ఎనర్జీ బర్న్ అవ్వడం వల్ల క్యాలరీస్ బర్న్ అయ్యేదండి. కానీ ప్రజెంట్ ఉన్న రోజుల్లో మనం చూసినట్లయితే మన యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందంటే మనం ఏది కావాల్సి వచ్చినా సరే మనం యూజువల్గా మన క్యాలరీస్ బర్న్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఏదైనా చికెన్ కావాల్సి వస్తుందంటే బైక్ వేసుకుని వెళ్తాం, ఎక్కడికన్నా మనం వెళ్ళాలనుకుంటే కనుక ఏదైనా చేరుకోవాలనుకుంటే లిఫ్ట్ ద్వారా వెళ్ళడం. ఈ మన యొక్క ఎక్సర్సైజ్ అనేది బాగా తగ్గిపోయిందండి. ఎక్సర్సైజ్ తీసుకునే విధానం అనేది బాగా తగ్గడం వల్ల ఏమవుతుందంటే మన ఎక్సెస్ క్యాలరీస్ అనేది బర్న్ అవ్వట్లా. మన బాడీలో ఎక్సెస్ క్యాలరీస్ ఎప్పుడైతే బర్న్ అవ్వట్లేదో అవి మనకి ఫ్యాట్ కింద స్టోర్ అవుతుంది. అది ఒక కొవ్వు పదార్థంలో స్టోర్ అయ్యి ఆ కొవ్వు పదార్థం మనకి ఎక్కువ బాడీలో స్టోర్ అవ్వడం వల్ల ఒబిసిటీ ఉబకాయం కింద మారి అది మనకు ఫర్దర్గా దాని నుండి మనకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ షుగర్కి రిస్క్ ఫ్యాక్టర్ కింద తయారవుతుందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన భారతదేశం ప్రపంచంలోనే మన భారతదేశం 2వ అతిపెద్ద డయాబెటిక్ పాపులేషన్ ఉన్న దేశం కింద మారిందండి. అవుట్ ఆఫ్ 140 కోట్ల జనాభాలో 10 కోట్ల జనాభా అంటే 10% మన భారతదేశంలో జనాభా డయాబెటీస్ షుగర్తో సఫర్ అవుతున్నారు. అదేవిధంగా ప్రపంచంలో మన భారతదేశం 7వ దేశం, అతిపెద్ద దేశం అండి. డయాబెటీస్ వల్ల చావుకి కారణమైన దేశం కింద అవుతుంది. అది కిడ్నీ డయాబెటీస్ వల్ల కళ్ళు అవ్వచ్చు, డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, ఆర్ డయాబెటీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే కిడ్నీలు అవ్వచ్చు, ఆర్ చిన్న రక్తనాళాలు మూసుకుపోవడం అవ్వచ్చు, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారండి. ఇది ఏ విధంగా అయినప్పటికీ కూడా మనది 7వ అతిపెద్ద దేశం డయాబెటీస్ వల్ల డెత్ అవడానికి గల కారణమైన దేశం కింద అవుతుందండి.
సో ఇప్పుడు డయాబెటీస్ అంటే ఎన్ని రకాలు, మనకు డయాబెటీస్ ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూసుకున్నట్లయితే డయాబెటీస్ బేసికలీ 2 టైప్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్గా 2 టైప్స్. టైప్ 1 డయాబెటీస్ అంటారు, టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఈ టైప్ 1 డయాబెటీస్ కామన్గా ఎక్కువ పిల్లల్లో ఉంటుందండి, పిల్లల్లో వస్తుంది, చైల్డ్హుడ్ డయాబెటీస్ అంటారు. ప్లస్ అది యంగ్ అడల్ట్స్ అంటే యంగ్ ఏజ్ 30 to 35 years లోపులో వచ్చే వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది 10% ఆఫ్ టోటల్ డయాబెటీస్కి బర్డెన్ కింద ఉంటుందండి. అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్ అనేది మేజర్గా ఎక్కువ మందిలో చూసేది మనం టైప్ 2 డయాబెటీస్ అండి. ఇది టైప్ 2 డయాబెటీస్ మనకి 30 to 35 years అబోవ్ అంటే పెద్దవాళ్ళల్లో కామన్గా చూసేది టైప్ 2 డయాబెటీస్. మెజారిటీగా ఎక్కువ మన పేషెంట్స్ ఎక్కువ ఉండేది టైప్ 2 డయాబెటీస్ ఉంటారండి. ఇప్పుడు డయాబెటీస్కి లక్షణాలు ఏంటి, మనం ఇప్పుడు నాకు డాక్టర్ గారు డయాబెటీస్ నేను ఎలా కనిపెట్టాలి, దాన్ని గుర్తించాల్సిన లక్షణాలు ఏంటని అడిగితే బేసిక్గా డయాబెటీస్లో ఒకటి లక్షణాలు ఏమిటంటే ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ ఆకలి వేయడం, ఎక్కువ సార్లు తరచూ యూరిన్కి వెళ్ళడం. అదేవిధంగా ఈ టైప్ 1 డయాబెటీస్లో అంటే పర్టికులర్గా పిల్లల్లో వచ్చే డయాబెటీస్లో ఏంటంటే బరువు తగ్గిపోవడం. డాక్టర్ గారు మా బాబు తెలియకుండానే చాలా బరువు తగ్గిపోతున్నాడు, చాలా త్వరగా నీరసపడిపోతున్నాడు. ఇంకా మనం దాన్ని ముందుకు సివియర్ స్టేజ్లో దాన్ని డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అంటామండి. అంటే పిల్లల్లో యూజువల్గా అది ఏ విధంగా కనిపెడతారంటే సడన్గా పిల్లలు స్కూల్కి వెళ్తున్న తర్వాత ఆయాసం వచ్చి వామిటింగ్స్ అయిపోవడం, బాగా ఆయాసం వచ్చేయడం, మొత్తం బాడీ అంతా స్వెట్టింగ్ అయిపోవడం, కొద్దిసేపటికి స్పృహ పోవడం. అది వెంటనే మన దగ్గర తీసుకొచ్చేసరికి బ్లడ్లో షుగర్స్ 600, 500, 700, దాంతోపాటు కీటోసిస్ అంటారండి. అంటే ఎప్పుడైతే మనకి ఈ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ కింద స్టోర్ అయ్యే ఫ్యాట్ కీటో యాసిడ్స్ కింద మన బాడీలో చేరిందో అది మనకి కిడ్నీల ద్వారా చేరుకుని అది యాసిడ్ బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ ఎక్కువ చేరుకోవడం వల్ల దాన్ని కీటో ఎసిడోసిస్ అంటారండి. ఇది కొంచెం పిల్లపిల్లలో ప్రాణాంతకరం అని కూడా చెప్పుకోవచ్చు సరైన టైంలో దాని యొక్క వైద్యం తీసుకోనట్లయితే. అదేవిధంగా మనం ఇన్సులిన్ ఇవ్వకపోతే కనుక అది చాలా క్రిటికల్ స్టేజ్లో తీసుకొస్తారండి. ఇది ప్రత్యేక లక్షణాలు, డయాబెటీస్ లక్షణాలు. నెక్స్ట్ డాక్టర్ గారు మనం ఇప్పుడు డయాబెటీస్ని మనం ఎలా గుర్తించాలి, డయాబెటీస్ ఉందని చెప్పి నాకు రక్తంలో డయాబెటీస్ ఉందని తెలుసుకోవాలంటే ఏంటి, దాని యొక్క టెస్టులు ఏ విధంగా చేయించుకోవాలి, దాన్ని ఏ విధంగా కనిపెట్టాలంటే ముఖ్యంగా మనకి 3 ఇంపార్టెంట్ టెస్టులు ఉన్నాయండి మనం ఈ డయాబెటీస్ని కనిపెట్టే టెస్టులో. ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మీరు ఏ విధంగా ఆఖరిసారి తీసుకున్న ఫుడ్ ఆర్ మీల్ మోర్ దెన్ 8 hours ఖాళీ కడుపుతో ఉండి ఆ తీసుకున్న టెస్ట్ యొక్క వాల్యూ మోర్ దెన్ 126 milligrams 126 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ పడగడుపున షుగర్ టెస్ట్ ఉన్న డయాబెటీస్ అంటారండి. ఆర్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే తిన్న తర్వాత 2 గంటల గ్యాప్లో ఆర్ 75 grams ఓరల్ గ్లూకోజ్ తీసుకుని ఒక 2 hours తర్వాత మనం తీసుకున్న రక్తపు శాంపుల్ బ్లడ్ శాంపుల్ మోర్ దెన్ 200 milligrams per deciliter ఉన్న ఆర్ HbA1c అంటారండి. HbA1c అంటే మన రెడ్ బ్లడ్ సెల్స్, మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్కి షుగర్ ఎంత అటాచ్ అయిందని, రెడ్ బ్లడ్ సెల్స్కి ఎంత అటాచ్ అయింది తెలుసుకునే టెస్ట్ అండి, అది HbA1c అంటారు. అది ఫుడ్తో కానీ మన యొక్క యాక్టివిటీతో కానీ సంబంధం లేకుండా ఏ టైంలోనూ చేసుకోవచ్చు. అది మోర్ దెన్ 6.5% ఉంటే డయాబెటీస్ అంటారు. ఈ 3 పరీక్షల్లో ఏ 2 పరీక్షలు పాజిటివ్ వచ్చినా అంటే పడగడుపు షుగర్ టెస్ట్ 126 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఉన్నా, తిన్న తర్వాత 2 గంటల తర్వాత 200 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ ఉన్నా, ఆర్ HbA1c 6.5 కన్నా ఎక్కువ ఉన్నా మన అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అదేవిధంగా మన WHO దాన్ని షుగర్ కింద గుర్తించబడుతుందండి. అదేవిధంగా మనకి ప్రీ డయాబెటీస్ అని కూడా అంటారండి. ప్రీ డయాబెటీస్ అంటే వర్డ్లో అంత ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ కన్నా ముందుండే స్టేజ్. యూజువల్గా మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులకి ఎవరికైనా షుగర్ ఉన్నప్పటికీ ఆర్ మీరు బీపీతో సఫర్ అవుతున్నా, కొలెస్ట్రాల్ డిస్లిపిడిమియా అంటారు, కొలెస్ట్రాల్తో సఫర్ అవుతున్నా, ఒబిసిటీ ఉబకాయంతో సఫర్ అవుతున్నా, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం ఎవ్రీ 3 months 6 monthsకి ఒకసారి షుగర్ స్క్రీనింగ్ చేయించుకోండి అంటాం. అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 నుంచి 125 grams మధ్యలో ఉన్న, ఆర్ తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ 140 నుంచి 199 మధ్యలో ఉన్న, ఆర్ HbA1c 5.6 నుంచి 6.5 మధ్యలో ఉన్న, ఈ 3 చెప్పిన టెస్ట్లో ఏది ఈ విధంగా ఉన్నా సరే దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటారండి. అప్పుడు నన్ను అడిగితే డయాబెటీస్ కన్నా ప్రీ డయాబెటీస్ అనేది చాలా ముఖ్యం అండి మనకి. ఎందుకంటే వన్స్ మనం ప్రీ డయాబెటీస్ దాంట్లో ఎంటర్ అయ్యమంటే దాని అర్థం ఏంటంటే మీరు డయాబెటీస్లో చేరుకోవడానికి రిస్క్ చాలా ఎక్కువ ఉంది, డయాబెటీస్ని రిస్క్ చేసుకోవడం చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా మీరు అంతేవిధంగా దాన్ని నివారించుకోవడానికి కూడా అవకాశం ఉంది. వన్స్ మీరు ప్రీ డయాబెటీస్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, మీరు డయాబెటీస్లోకి వెళ్లకుండా ఏ విధంగా ఆపుకోవచ్చు, హెల్దీ లైఫ్ స్టైల్, సరైన పౌష్టిక ఆహారం,
నెక్స్ట్ లో కార్బోహైడ్రేట్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవన్నీ చేయడం వల్ల మీరు డయాబెటీస్ రాకుండా మీరు చూసుకున్నట్లయితే మీకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుందండి. నార్మల్ పేషెంట్కి తేడా ఏంటంటే ఒకటేనండి, వన్స్ మీరు డయాబెటిక్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారనుకోండి, షుగర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారనుకోండి, దాని యొక్క తీవ్రత, దాని యొక్క లోపల మనకు జరిగే బాడీలో డ్యామేజ్ తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 10 to 15 years, అంటే 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అంటే మనం ఇప్పుడు ఇవి హెల్దీ లైఫ్ స్టైల్ కానీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, హెల్దీ ఫుడ్ ఇంటేక్ అంటే ఫుడ్లో లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల, ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, కొన్ని స్పెసిఫిక్ డైట్స్ ఉన్నాయండి, అంటే కీటోజెనిక్ డైట్ అని స్పెసిఫిక్ డైట్స్ ఉన్నాయి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. ఈ డైట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం 55 సంవత్సరాలకు వెళ్తే డయాబెటీస్లో వచ్చే తీవ్రతని మనం ఒక 15 సంవత్సరాల ముందే తగ్గించుకోవడం, ఆ లక్షణాలు గుర్తించుకోవడం, మనం ఇంటర్నల్గా ఆర్గన్స్ కిడ్నీ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ, కళ్ళ కానీ, గుండె కానీ ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు మేజర్గా డయాబెటీస్ సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ టైప్ 1 డయాబెటీస్కి కారణాలు మనం చూసుకున్నట్లయితే, టైప్ 1 డయాబెటీస్ యూజువల్గా ఆటో ఇమ్యూన్ ఇటియాలజీ అంటారండి. అంటే మన సమ్ జెనెటిక్ కారణాల చేత మన బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదండి. ఇన్సులిన్ అనేది అసలు పుట్టదు. ఇన్సులిన్ లేదు కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ఆ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ యూజువల్గా ఎక్కువ ఉండడం వల్ల వచ్చే లక్షణాలను మనం టైప్ 1 డయాబెటీస్లో గుర్తించబడతాం. ఇవే కాకుండా అనేక రకాల కారణాలు కూడా ఉంటాయండి టైప్ 1 డయాబెటీస్లో. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, కొన్ని దీంతోపాటు ఆటో ఇమ్యూన్ వేరే అసోసియేషన్ కూడా ఉండొచ్చు. అంటే థైరాయిడ్, హెషిమటోథైరాయిడైటిస్, గ్రేవ్స్ డిసీజ్ అని అనేక రకాల ఆటో ఇమ్యూన్ డిసీజ్ సమ్ జెనెటిక్ కారణాల చేత ఉండబడేది టైప్ 1 డయాబెటీస్ అంటారండి. టైప్ 2 డయాబెటీస్ మేజర్ కారణాలు మనం చూసినట్లయితే ఎక్కువ మనకి హైపర్ టెన్షన్, డిస్లిపిడిమియా అంటే కొలెస్ట్రాల్, ఒబిసిటీ. అదే మనం యూజువల్గా ఆడవాళ్ళలో చూసినట్టయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారండి. అంటే యూజువల్గా వాళ్ళకి మనం ముందే అనుకున్నాం టైప్ 2 డయాబెటీస్లో మేజర్ ప్రాబ్లం ఇన్సులిన్ లేక కాదండి, బాడీలో ఇన్సులిన్ ఉంది, బట్ ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ ఉంది కానీ అది ప్యాంక్రియాస్ దాన్ని వాడుకోవడానికి అవ్వట్లా, ఆ రెసిస్టెన్స్ ఉండడం వల్ల అవ్వట్లా. అందువల్ల బ్లడ్లో ఎప్పుడు కూడా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, దీనివల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణాలు ఉంటాయండి. ఇది కాకుండా మనకి మూడోది గెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారండి. అంటే యూజువల్గా మదర్స్లో, అంటే యూజువల్గా ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చిందో ప్రెగ్నెన్సీలో యూజువల్గా 3వ నెల 4వ నెలలో కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అది కూడా ముందుగానే చూసుకుని మన ప్రెగ్నెన్సీని ప్రాపర్గా మీ యొక్క డయాబెటీషియన్ విత్ గైనకాలజిస్ట్ కన్సల్టేషన్తో అది చేసుకున్నట్లయితే పుట్టే పిల్లల మ్యాక్రోసోమియా ఇలాంటి అనేక రకాల కాంప్లికేషన్స్తో హైపర్ గ్లైసీమియా, పుట్టుకతోనే హైపోగ్లైసీమియా, షుగర్స్ డౌన్ అవడం అనేది కూడా జరుగుతుందండి. సో ఇది కామన్గా మన డయాబెటీస్ సంబంధించిన టైప్స్ ఆఫ్ డయాబెటీస్, దాని యొక్క కనిపెట్టడం, డయాబెటీస్ని ఏ విధంగా స్క్రీనింగ్ చేసుకోవాలి, ఏ విధంగా కనిపెట్టాలనేదండి. ఇప్పుడు మనం డయాబెటీస్ని నివారించాలంటే ఏం చేయొచ్చు? ఇప్పుడు అడుగుతారు అందరూ, డాక్టర్ గారు ఒకసారి నాకు డయాబెటీస్ వస్తే జీవితాంతం నేను మందులు వాడాలా, జీవితాంతం నేను ఇన్సులిన్ తీసుకోవాలా, దీనికి వేరే పరిష్కారం ఏమీ లేదా అంటే లేదండి, అలాంటిది అసలు భయపడవలసిన అవసరం లేదు. డయాబెటీస్ వన్స్ వచ్చిందంటే దాన్ని నివారించుకోవచ్చు. ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే, ఒకటి మెయిన్ మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ తీసుకునే జాగ్రత్తలు, లో కార్బోహైడ్రేట్ LCHF డైట్ అంటారండి. అంటే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్. మీకు ముందుగానే చెప్పాను, మన బాడీలో ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఉంటే అది మనకి ఫ్యాట్ కింద స్టోర్ అయ్యి గ్లూకోజ్ కింద ఉంటుంది, ఆర్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ మనకు గ్లూకోజ్ కింద బయటకు ఉత్పత్తి అవుద్ది. అదే మనం కార్బోహైడ్రేట్ తక్కువ తీసుకున్నట్లయితే, ఆర్ మనం తీసుకున్న కార్బోహైడ్రేట్ని ఎక్సర్సైజ్ ద్వారా మనం దాన్ని బర్న్అవుట్ చేసి దాన్ని మనం ఖర్చు పెట్టగలిగితే ఏమవుతుంది, మన బాడీలో ఎప్పుడు కార్బోహైడ్రేట్ లెవెల్ తక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, మన ఇన్సులిన్ యొక్క హార్మోన్ ఉత్పత్తికి సరిపడే గ్లూకోజ్ ఉంటుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తీసుకునే డైట్ అనేది కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న డైట్ తీసుకోవాలండి. అది మీకు సింపుల్గా చెప్పాలంటే, డాక్టర్ గారు నేను ఏ ఫ్రూట్స్ తినాలి, నేను ఏ ఫుడ్ తినాలి అనేది ఒక వివరంగా మీరు అడిగినట్లయితే, యూజువల్గా గ్లైసిమిక్ ఇండెక్స్ అని చెప్పని ఒక వర్డ్ ఉంటుందండి, గ్లైసిమిక్ ఇండెక్స్. ఇది కామన్గా మీరు ఇంటర్నెట్లో చూసినా దొరుకుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏ పదార్థంలో ఎంత క్యాలరీ మనకి అందుబాటులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండులో ఒక 150 క్యాలరీలు, ఒక సీతాఫలంలో 400 క్యాలరీలు, ఒక అరటిపండులో 400 క్యాలరీలు, ఒక వైట్ రైస్లో 300 క్యాలరీలు. అది మనం పర్టికులర్గా ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ ఉందని చూసుకున్నట్లయితే
ఫుడ్స్ మనం తీసుకునే ఆహారంలో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలండి. అంటే గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటే అందులో క్యాలరీ ఇంటేక్ తక్కువ ఉన్నది, అదేవిధంగా కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలండి. లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు షుగర్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే డైట్లోనే మనకు రెండోది చూసుకున్నట్లయితే కీటోజెనిక్ డైట్ అని కూడా ఉందండి. కీటోజెనిక్ డైట్ అంటే యూజువల్గా మనం తీసుకునే ఆహారం కార్బోహైడ్రేట్స్ నుంచి కాకుండా ఫ్యాట్ ఏదైతే స్టోర్ అయిందో ఆ ఫ్యాట్ బర్న్ అయ్యి అది కీటో యాసిడ్స్ కింద చేరి మనకున్న కొవ్వంతా కరిగి మనం దాన్ని ఎనర్జీ కింద యూజ్ చేసుకున్నట్లయితే అది కీటోజెనిక్ డైట్ అంటారు. అంటే మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ లేకుండా తీసుకునే ఆహారాన్ని కీటో డైట్ అంటారు. ఓన్లీ అందులో ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, కంప్లీట్ కార్బోహైడ్రేట్ ఉండదండి. నేను ఇందాక చెప్పిన ఎల్సిహెచ్ఎఫ్ డైట్లో అంటే కార్బోహైడ్రేట్ ఉంటుంది కానీ తక్కువ క్యాలరీస్లో తీసుకునేది లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్ అండి, అది ఎల్సిహెచ్ఎఫ్ డైట్. ఇది కీటో డైట్. ఇంకో మూడోది మనం చూసినట్లయితే ఇందులోని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే మీరు రోజు కొద్ది సమయంలో ఖాళీ కడుపుతో ఉండడం, కొద్ది సమయంలో తినడం. అంటే ఒక 16 గంటలు ఖాళీ కడుపుతో ఉండడం, 8 గంటల్లో తినడం. దీనివల్ల ఉపయోగం ఏంటి? అలా తీసుకోవడం ఉపయోగం ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ ఏమైతే ఉందో మీరు ఒకేసారి ఇంత క్వాంటిటీ తింటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ఎక్సెస్ ఫుడ్ ఏదైతే ఉందో అది గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి మీ బాడీలో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా 16 గంటలు తినకుండా 8 అవర్స్ తినడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ కొంచెం ప్రపోర్షన్స్లో తక్కువ మోతంలో కొంచెంగా రిలీజ్ అవ్వడం వల్ల మీ బాడీలో ఎప్పుడు ఇన్సులిన్ అవైలబుల్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడూ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ డైట్. రెండోది ఎక్సర్సైజ్. డైలీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీరు ఎంత ప్రపోర్షన్ అయితే తింటున్నారో అంతే ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు బేసిక్గా మన బయట ప్రపంచం, ఆధునిక ప్రపంచంలో అందరూ కూడా రోబోస్ అయిపోయారండి. అంటే అంత బ్రెయిన్తో పనితీరు అనేది ఎక్కువ ఉంది తప్ప శారీరక పనితీరు లేదు. అందుకనే మనం చూసుకున్నట్లయితే పూర్వం మన యాన్సిస్టర్స్, మన తాతల కాలం నుండి కానీ కొన్ని 50 సంవత్సరాల కింద ఎప్పుడు ఈ షుగర్ అనేది కానీ లేకపోతే ఈ మన డిస్లిపిడిమియా, కొలెస్ట్రాల్ అని కానీ బీపీ అని కానీ ఎక్కువ ఎందుకు చూడలేదు? ఎందుకంటే వాళ్ళు ఎంతైతే వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారో అంత దానికి తగ్గట్టుగా వాళ్ళు పనితీరు చేయడం, పరిగెట్టడం, పని చేయడం, కష్టపడడం, దానివల్ల ఏమవుతుంది? క్యాలరీస్ బర్న్ అవ్వడం. ఎప్పుడు మన బాడీలో షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు నోవేడేస్ ఇప్పుడు చూసినట్లయితే మీరు గడప దాటితే మార్కెట్కి వెళ్ళాలంటే కారు మీద వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి మీద వెళ్ళాలి, నడిచి వెళ్ళే తీరు మొత్తం పోయింది. మీరు ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉందంటే లిఫ్ట్, స్టెప్స్ 2 పక్కన ఉన్నాయంటే లిఫ్ట్ మీదే వెళ్ళడం, స్టెప్స్ అనేది వాడడం మానేయడం. ఇప్పుడు మీరు యొక్క తీసుకున్న ఆహారాన్ని మీ బాడీ ఏ విధంగా ఖర్చు పెడుతుంది? మీరు కష్టపడి మీరు యొక్క ఎనర్జీ బర్న్అవుట్ చేస్తే గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు మీ బాడీలో తక్కువగానే ఉంటాయి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే 100% మీ షుగర్ మీ కంట్రోల్లో ఉంటుంది. మూడోది నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకటే మీరు డైట్ ప్లాన్ చేయాలి, రెండోది ఎక్సర్సైజ్ చేయాలి, మూడోది షుగర్ ఒక్కసారి వచ్చిందంటే షుగర్ వచ్చిందని చెప్పి భయపడిపోవడం, నెక్స్ట్ మెడిసిన్స్ ఏమన్నా ఉంటే వాడకపోవడం, సరిగ్గా డాక్టర్ని సంప్రదించకపోవడం వల్ల మీ యొక్క షుగర్ లెవెల్స్ మీ బాడీలో ఎక్కువయ్యి అది ఐస్ని ఎఫెక్ట్ అయ్యి డయాబెటిక్ రెటినోపతి, అదే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి స్ట్రోక్స్, పెరాలసిస్ రావడం, పక్షవాతం రావడం, హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల గుండె హార్ట్ అటాక్స్ రావడం, అలాగే మన కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కిడ్నీ యొక్క క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాబెటిక్ నెఫ్రోపతి అటువంటిది రావడం, దాంతోపాటు మన బాడీలో పైనుంచి కింద దాకా ఉండే రక్తనాళాలు సన్నబడిపోవడం, దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటారు. వన్స్ మీ రక్తనాళాలు సన్నబడ్డదనుకోండి అన్ని విధాలుగా మీకు స్ట్రోక్స్ రావడానికి అయినా అంగస్తంభన అవ్వకపోవడానికి అన్ని విధాలుగా అదే కారణాలు అవుతుంది. సో మీ యొక్క జబ్బు నివారించుకోవడం కానీ మీ యొక్క జబ్బుని మీ కంట్రోల్ పెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉంది. అది మీ చేతుల్లో మీరు ప్రాపర్గా డైట్ ఫాలో అవ్వడం కానీ, నేను చెప్పిన ఎల్సిహెచ్ఎఫ్ డైట్ ఫాలో అవ్వడం కానివ్వండి, లేకపోతే మీ యొక్క డైటీషియన్ ప్లస్ డయాబెటీషియన్ కన్సల్ట్ చేసి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకోవడం కానీ, మీరు ఎంత క్యాలరీ తీసుకుంటున్నారో, మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారో చూసుకోండి. మీరు గ్లైసమిక్ ఇండెక్స్, ఈ ఫుడ్ తీసుకోవచ్చా లేదా, దీనివల్ల నాకు షుగర్ ఎంత పెరుగుతుంది అనేది మీరు చూసుకుని మీరు అది కంట్రోల్ చేసుకున్నట్లయితే మీ డయాబెటీస్ ఎప్పుడు మీ చేతుల్లోనే కంట్రోల్గానే ఉంటుంది. ఇంకొక మెయిన్ విషయం, ఈ ఇయర్ డయాబెటీస్ థీమ్ బేసిక్గా 2024 డయాబెటీస్ థీమ్ ఏంటంటే అండి, బ్రేకింగ్ బేరియర్ బ్రిడ్జింగ్ గ్యాప్స్. దట్ ఈస్ ద థీమ్ ఫర్ మన డయాబెటీస్ నవంబర్ 2024 థీమ్ అండి. దీని యొక్క మీనింగ్ మన WHO ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ దాన్ని డయాబెటీస్ నివారించుకోవడానికి క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ అండ్ ప్రాపర్ సపోర్ట్ తీసుకున్నట్లయితే మీ యొక్క షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వెల్బింగ్, ఇది అందరూ
కలిపి వాళ్ళ యొక్క మాకు షుగర్ ఉందంటే మేము దీన్ని ఏ విధంగా నివారించుకోవాలనేది మీ యొక్క డయాబెటిషియన్ చేత సలహా తీసుకుని ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, దాంతోపాటు రెగ్యులర్ చెకప్స్ తీసుకుని మీ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్, మీ యొక్క బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ప్రాపర్ చెకప్ చేసుకున్నట్లయితే కనుక 100% మీ షుగర్ మీకు కంట్రోల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.